హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇంకో కర్రీ చూపించబోతున్నానండి. అదేంటంటే చిక్కుడుగాయ ప్లస్ క్యాబేజ్ అనమాట. చిక్కుడుగాయ క్యాబేజ్ టొమాటో కర్రీ అనమాట. ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ చేశారా మీరు? నేనైతే ట్రై చేశాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. అసలు క్యాబేజ్ అనేదే తెలియకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి కంపల్సరీ. చాలామంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కదా. ఈ కాంబినేషన్లో కర్రీ చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్ చూసేద్దామా? ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇదిగోండి. ఒక పావు కేజీ ముక్క క్యాబేజీ, టొమాటో పెద్ద సైజువి రెండు చాలు సరిపోతాయి. పావు కేజీ చిక్కుడుకాయలు, ఒక్క ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి సరిపోతాయి కరెక్ట్గా. ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని క్యాబేజ్ని కట్ చేసుకున్నాను కదా ఆల్రెడీ. క్యాబేజీ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీరు కూడా కట్ చేసుకొని వాష్ చేసి కట్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. వేసేసుకొని కర్రీకి సరిపడా మీరు ఎంత కర్రీ చేస్తారో దాన్ని బట్టి ఆయిల్ క్వాంటిటీ పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. తాలింపు గింజలు ఒక 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఉల్లిపాయలు, ఎందుకంటే మన క్యాబేజీ పీసెస్కి కరెక్ట్గా అంటే మన ఆ రెండు కలిపి ఒకేలా కట్ చేసుకున్నామంటే ఉల్లిపాయ ఏదో క్యాబేజీ ఏదో తెలియకుండా తినేస్తారనమాట, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. క్యాబేజీ ముందే ఏం ఉడికించిన అవసరం లేదు, మన కర్రీలోనే మగ్గిపోతుంది. అసలు క్యాబేజీ స్మెల్ అనేది తెలియదు. ఇలా చేసి పెట్టండి కంపల్సరీ. మీరు చేసిన తర్వాత మాత్రం కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయ కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఒక 3 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది, హైలో పెట్టాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వేసుకోండి. ఈ ఫ్లేవర్ తోటి మన క్యాబేజీ ఫ్లేవర్ కట్ అవుతుందన్నమాట. ఇంకా ఇదిగోండి పావు స్పూన్ సరిపోతుంది. ఫ్రెష్గా పట్టుకోండి, అప్పటికప్పుడు చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది ఫ్రెష్గా పట్టుకుంటే. కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా సరే. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మన చిక్కుడుకాయలు, వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని. అసలు చిక్కుడుకాయలు కూడా అప్పటికప్పుడు తెచ్చారు, లేతగా భలే ఉన్నాయి. కర్రీలో తింటుంటే తినేటప్పుడు భలే లేతగా ఉన్న వెజిటబుల్స్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా, టేస్ట్ కూడా. మా వారు మార్నింగే తెచ్చారు, నేను చేసుకున్నాను, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా అప్పటికప్పుడు ఏ రోజు వెజిటేబుల్స్ ఆ రోజు తెచ్చుకునేలాగా ట్రై చేయండి, వీలుంటే బాగుంటాయి. అది కూడా లేతగా ఫ్రెష్గా ఉన్నవైతే కర్రీకి టేస్ట్ డబుల్ అవుతుంది. నేను చెప్పేది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. వేసేసుకొని ఈ 2 ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ, చిక్కుడుకాయ 2 వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇవి వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. ఇవి ఒక 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 మినిట్స్కి చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉంటుందో. మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి, అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి. ఇదిగోండి 15 మినిట్స్ అయిపోయింది, కాస్త మెత్తబడ్డాయి 2 క్యాబేజీ ప్లస్ చిక్కుడుకాయ అనమాట. ఇంకా ఉడకాలి, మనకి టెక్స్చర్ చూస్తే అర్థమవుతుంది కదా. ఈ టైంలో టొమాటో వేసుకోవాలి. టొమాటో మనం పెద్ద సైజువి 2 చెప్పాను కదా, కరెక్ట్గా సరిపోతాయి, ఎక్కువగా అవ్వదు తక్కువగా అవ్వదు. వేసేసుకొని ఇంకా మన ఇందాక నేను పసుపు ఉప్పు కూడా ఏం వేయలేదు ఇప్పటిదాకా. ఈ టొమాటో కూడా కాస్త మగ్గిన తర్వాత ఆ 2 ఇంకేం వేయాలో చూపిస్తాను. టొమాటో వేసాక ఒక 10 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. 3 కలిసి చక్కగా మగ్గిపోతాయి. 10 మినిట్స్ సరిపోతుంది ఈసారి అయితే. 10 మినిట్స్కి చూడండి టెక్స్చరు ఇదిగోండి కాస్త మగ్గాయి కదా, కనిపిస్తుంది కదా మీకు. ఇంకా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది అన్నమాట, ఉడికింది లేనిది, ఇంకెంత టైం పడుతుంది అనే విషయం. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టైంలో పసుపు ఒక 1/2 స్పూను,
అన్నీ కరెక్ట్గా వేసేవి చూసుకోండి. మళ్ళీ నేను ఏ కర్రీకైనా పసుపు మాత్రం ఎక్కువగా వేయను. ఉప్పు పసుపు కరెక్ట్గా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంత ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ముందే ఎక్కువ వేసారంటే కసం అయిపోయి తినలేము, కర్రీ అంతా పాడైపోతుంది. 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా ఈ టైంలోనే కారం కూడా వేస్తున్నాను. కారం కూడా మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో పట్టించిన కారమేనమాట. మీరు మీ కారాన్ని బట్టి స్పైస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ 3 వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకోండి. సూపర్ హిట్గా ఈ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పడతాయి అన్నమాట. ఇవి మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీలో మసాలా వేయడం వల్ల టేస్ట్ డబుల్ అవుతుంది. మసాలా అంటే ఎక్కువ ఏం లేదండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, గసగసాలు 1/2 స్పూను, చిన్న స్పూను, 1 స్పూన్ అంతా. నువ్వులు ఒక 1 స్పూను, చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, నువ్వులు, గసగసాలు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ధనియాలు ఒక 1 స్పూను. ఇది గరం మసాలా పౌడరు, చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 1 స్పూన్ అంతా ఉంటుంది. ఇవి మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఈ కర్రీకి. ఇంకా దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసాను, ఒక 1/2 ముక్క, చిన్న ముక్క. అది కూడా వేసుకొని నీట్గా పౌడర్లా పట్టుకోవాలి. వాటర్ వేసుకుంటున్నాను. ఆ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఒక 1/2 లోటా దాకా వేసాను. అంటే 4 టీ గ్లాసులంతా ఉంటాయన్నమాట వాటరు. ఎందుకంటే మనకి మరీ చిక్కబడిపోయినట్టు ఫ్రై లాగా అవ్వకూడదు కదా, ఇగురు కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకొని పౌడర్ రెడీగా పెట్టుకుందాము. మీరు పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. ఈ పౌడర్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు. అలా కూడా వేసి ట్రై చేయండి, ఒకసారి ఏం పోతుంది. ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇంకా బబుల్స్ వస్తూ కర్రీ దగ్గర పడిన టెక్స్చర్ మీకు తెలుస్తుంది. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా మనకి అర్థమైపోతుంది. ఇంకా ఈ మసాలా పౌడర్ని వేసేసుకొని కర్రీ దగ్గర పడిన తర్వాత నేను చెప్పే టైము మీరు వండే టైము ఒకటే అవ్వదు. ఎందుకంటే మనం ఫ్లేమ్స్ మారుస్తూ ఉంటాం కాబట్టి దగ్గరే ఉండి చూసుకుంటూ చేసుకోండి. నేను చెప్పిన టైము నా కర్రీకి పట్టిన టైం అన్నమాట. మసాలా వేసాక మాత్రం ఎప్పుడైనా మీడియంలో పెట్టద్దు, హైలో పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇంకా మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టి సూపర్గా రెడీ అయింది. చూడండి, కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా అద్దిరిపోయే కర్రీ అన్నమాట. నేను చెప్తే నా డప్పు నేను కొట్టుకుంటున్నా అనుకుంటున్నారు చాలామంది. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.